సురేష్ గారు, ప్రధానమంత్రి 5 దేశాల పర్యటన, చమురు సంక్షోభం బాగా పెరిగిపోతున్న వేళ ఆయన విదేశాల పర్యటన ఏంటి? సరే, మనకి కొలంబియాకి, తర్వాత యమన్కి, ఒమన్కి తిరుగుతుంటాడు ఒక ఆయన పార్టీ నుంచి వస్తున్న ప్రశ్నలు ఇది ఇప్పుడు జరిగింది. దీంట్లో మెయిన్గా ఫస్ట్ స్టాప్ ఓవర్ చాలా ఇంపార్టెంట్. యూఏఈకి వెళ్ళారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఒక కౌంటర్ మ్యాగ్నెట్గా మారిపోయింది మిడిల్ ఈస్ట్లో చాలా మటుకు మనం చూస్తే. వీళ్ళది మెయిన్గా మిడిల్ ఈస్ట్లో ఒక స్ప్లిట్ జరిగింది. ఇప్పుడు ఒకవైపు యూఏఈ, ఇంకొక వైపు సౌదీ అరేబియా, మూడో వైపు మిగతా దేశాలు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళకి ఇజ్రాయెల్తో జరిగిన ఈ యుద్ధం గాజా నుంచి మొదలైందన్నమాట. అబ్రహాం అకార్డ్ అని చెప్పి ఒక అకార్డ్ ఉంది, యుఎస్ ప్రెసిడెంట్ ఫస్ట్ టర్మ్లో తీసుకొచ్చిన దాంట్లో మేము ఇజ్రాయెల్ని అంగీకరిస్తున్నామని చెప్పి సంతకం పెట్టిన చాలా దేశం. దాంట్లో అరబ్ నేషన్స్ నుంచి ఒకటే దేశం ఉంది, దట్ ఈస్ యూఏఈ. యూఏఈ అంటే మనకు తెలుసు ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్ ఉంటుంది వాళ్ళు. అది ఫుజరా ఉండొచ్చు, అబుదాబి ఉండొచ్చు, దుబాయ్ ఉండొచ్చు, షార్జా ఉండొచ్చు. సో వీళ్ళ ఏరుగురు కలిసి చేసిన ఒక యూనియన్ అది, ఇట్స్ కాల్డ్ యూఏఈ. అక్కడ ప్రధానమంత్రి గారు నిన్న వెళ్ళారు. ఎందుకు వెళ్ళారని చాలా మటుకు క్లారిటీ ఉంది. ఒకటి, యూఏఈ మనం చూసాం లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి చాలా వైపు ఇజ్రాయెల్ వైపు తిరుగుతున్నారు హెల్ప్ కోసం. దానికోసం మీరు చూసుంటారు, ఇప్పుడు ఇరాన్ కన్సిస్టెంట్లీ అందరికన్నా ఎక్కువ అటాక్ చేస్తుంది యూఏఈ మీద. యూఏఈ ఏమంటున్నారు, మేమేం తప్పు చేసామని. కానీ ఇప్పుడు చాలా మటుకు క్లియర్ అయిపోయింది, యూఏఈ ఉన్నారు, యూఏఈ బాంబింగ్ చేశారు. నెతన్యాహు ఇది కూడా చెప్పారు, నేను వెళ్ళాను యూఏఈకి, అక్కడ ప్రిన్స్ని కలిశాను అని చెప్పారు. కానీ వాళ్ళు డినై చేశారు, నో అని చెప్పేసి. తో ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఏఈకి ఏం కావాలి? ఒకటి, ఈ గల్ఫ్ ఏరియాలో జరిగిన సంఘర్షంలో కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సి వచ్చింది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి, మీ ఆయిల్ని ఎట్లా ఫ్లో చేస్తారు మీరు? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని బంద్ చేసేస్తే వాట్ ఆప్షన్స్ డూ యూ హ్యావ్? ఇదొక పెద్ద ప్రశ్నగా ఉంది. అంటే మీరు యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. ఓకే, తో ఇప్పుడేం చేశారంటే ఇండియాతోనే ఒక ఒప్పందం చేయబోతున్నారు, చేశారు కూడా చాలా మటుకు. దాంట్లో ఎనర్జీ, డిఫెన్స్, షిప్పింగ్, టెక్నాలజీ 6 MOUలు సైన్ చేశారు. చూడండి, ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చైనాకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి MOUలు లేవు. ఇప్పుడు కరెక్ట్గా ముందే ప్లాన్ చేసి అన్నీ రెడీ చేసి 3 గంటల సేపు వెళ్ళారు. ఆ 3 గంటల్లో ఈ టాక్స్ నడిపారు, దాని తర్వాత ఒప్పందాలు చేశారు. ఇది మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో వాళ్ళు పెట్టబోతున్న పెట్టుబడి యూఏఈ $5 బిలియన్. దాంట్లో చాలా మటుకు వాళ్ళ ప్రెసిడెంట్ మొహమ్మద్ జాయిద్ బిన్ నహాన్తో చర్చలు నడిపారు. దాంట్లో యూరోప్కి వెళ్తూ 3 గంటల సేపు అంతే. ఆయన కూడా వచ్చారు ఒకసారి మన వైపు, వచ్చి వెళ్ళారు. మొహమ్మద్ నహాన్ మన వైపు కూడా వచ్చారు ఒకసారి, కొన్ని నెలల ముందు వచ్చారు. సో దీంట్లో ఒక అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్ వాసుదేవన్ గారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఎండాక్ అంటారు వాళ్ళ షార్ట్ ఫామ్, వాళ్ళు భారతదేశంలో 30 మిలియన్ బ్యారెల్స్ స్టోర్ చేయబోతున్నారు. మీకు ప్రతిరోజు 30 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ భారతదేశంలో స్టోర్ చేయబోతున్నారు. దానికి వాళ్ళు మనకి రెంట్ ఇస్తారు. ఓకే, రైట్. అండ్ మనం అదే కావాలంటే మనం దాని నుంచి వాడుకోవచ్చు, అది కూడా ఎనీ ఎమర్జెన్సీ వాడుకోవచ్చు. లేకుంటే వాళ్ళ వైపు నుంచి ఇట్లానే ఏదైనా క్రైసిస్ వస్తే వాళ్ళేమంటారు, యూఏఈకి వచ్చే షిప్స్ని మీరు ఇక్కడ రాకండి, ఫ్యూజరాకి వచ్చేది మీరు ఇండియాకి వెళ్ళండి, మా ఆయిల్ అక్కడ ఉంది, పికప్ చేసుకొని వెళ్ళిపోండి. రైట్. వాళ్ళు రెగ్యులర్గా పంపిస్తుంటారు, ట్రాన్సిట్ పాయింట్ లాగా పెట్టారు. మన దాంట్లో ఫిల్ చేస్తుంటారు, పెట్రోల్ బంక్ లాగా. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకు మీరు వెళ్ళండి, మీరు ఇంత దూరం రాక్కర్లేదు మా వైపు, ఇక్కడ పెద్ద గొడవ నడుస్తుంది. ఓకే. రెండవది, దే ఆర్ ట్రయింగ్ టు పుట్ అ ల్యాండ్ బేస్డ్ పైప్ లైన్. అది కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే ఇరాన్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇరాన్ అవాయిడ్ చేసి వెళ్ళాల్సిన ఒక పైప్ లైన్ వాళ్ళు వేస్తున్నారు. జాగ్రఫీ దాని ఇంకా క్లారిటీ లేదు. ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా సార్, అది అండర్ గ్రౌండ్. దట్ ఈస్ సౌత్, అది అండర్ గ్రౌండ్ కదా, ఓవర్ గ్రౌండే. సౌదీ అరేబియాలో ఉంది అది, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని చెప్పి 7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఇప్పుడు ఫిజరైకి ఒక పైప్ లైన్ కనెక్ట్ అయ్యి ఉంది కదా, ఉంది. కానీ అది ఫ్యూచర్కి రావాలి కదా షిప్లు, ఇప్పుడు రాలేకపోతుంది. సో యూఏఈ పర్ డే కెపాసిటీ 2.5 బిలియన్. ఇప్పుడు వాళ్ళు ఒపెక్లో ఉన్నప్పుడు ప్రొడ్యూస్ చేశారు 2.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే.
అది వాళ్ళంటున్నారు మేము 5 దాకా తీసుకెళ్ళగలం, మా దగ్గర కెపాసిటీ ఉంది. అంటే మీరు 30 మిలియన్ బ్యారల్స్ అంటే మీరు మీ దగ్గర 6 రోజులు మీరు ప్రొడ్యూస్ చేసే ఆయిల్ ఇండియా దగ్గర ఉంటుంది. రైట్. మీరు కావాలంటే రేపు ఈవెన్ అండర్ ద సీ కూడా ఒక పైప్ లైన్ వేసుకోవచ్చు డైరెక్ట్ భారతదేశానికి. మీరు పంప్ చేస్తూనే ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటారో సస్తారో ఏం కావాలో చేసుకోవచ్చు. బట్ ఆయిల్ విల్ బి డిస్పాచ్ ఫ్రమ్ ఇండియా. దానికి రెంట్ కూడా మనకి ఇస్తారు. ఇది ఒక మేజర్ మార్పు ఒకటి వస్తుంది. ఇంకోటి వీళ్ళు ఎల్పిజి ఒక లాంగ్ టర్మ్ ఎల్పిజి కాంట్రాక్ట్ కూడా సైన్ చేశారు భారతదేశంతో. డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఇక్కడ పాకిస్తాన్ చాలా పెద్ద టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ సౌదీ అరేబియాలో వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం చేశారు. ఇప్పుడు యుఏఈ అంటున్నారు మాకు ఇజ్రాయెల్తో ఒకటి ఉంది, మేము భారతదేశం కూడా తయారు చేయబోతున్నాం ఒక అగ్రిమెంట్ అని. మన 60-minute ఇంటర్వ్యూలో సిబిఎస్తో మనం మాట్లాడాం. ఆ దాంట్లో ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఒక దేశం పేరు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ రాష్ట్రం మీకు ఎంతమంది మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు, మీ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తారు, మీ మీద యూఎన్లో రెజల్యూషన్ తీసుకొస్తారు, మీకు ఏదైనా ఒక దేశం ఉందా మిమ్మల్ని సపోర్ట్ చేసేది? అమెరికన్ పక్కన పెట్టండి అంటే ఈ సైడ్ ఇండియా. ఈ సైడ్ మాకు ఇంత మంచి సపోర్ట్ వచ్చే ఏ దేశం లేదు. మోదీ గారు పేరు తీసుకున్నారు, నేను అక్కడికి వెళ్ళాను, మోదీ గారు ఇక్కడికి వచ్చారని నెతన్యాహు మాట్లాడారు. సో దిస్ షుడ్ బి సీన్ యాజ్ అ ట్రయాంగులర్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఓపెన్గా అంత యాక్టివ్గా యుఏఈలో పనిచేయలేరు, వాళ్ళు చేస్తున్నారు. కానీ అరబ్ నేషన్స్ సెన్సిటివిటీస్ చూస్తే ఈ ప్యాలెస్టీనియన్ ఇష్యూ చూసినప్పుడు ఇజ్రాయెల్ని ముందు పెట్టుకొని యుఏఈ పనిచేయలేరు. కానీ భారతదేశాన్ని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు వాళ్ళకి. మనకు దగ్గర ఉన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావాలంటే ఇజ్రాయెల్ మనకి ఇస్తే మనం దాన్ని కూడా వాడుకుంటాం. రేపు యుఏఈ మీద దాడి చేస్తే యుఏఈని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్తోని భారతదేశం కూడా ఉంటారు అక్కడ. ఇజ్రాయెల్ వెనక ఉంటాడు, మనం ముందు ఉంటాం. వీల్ బి ద ఫ్రంట్ ఫేసింగ్ కస్టమర్ అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఈ డిఫెన్స్ పార్ట్నర్షిప్ దీంట్లో ఏం చేయబోతుందంటే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్, అంటే ఆయుధాలు తయారు చేయడం. రైట్. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ గల్ఫ్ నేషన్స్లో చాలా పెద్ద ఇండస్ట్రీ, 2-3 ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఆయిల్, ఈ స్టీల్, అల్యూమినియం, ఇట్లాంటి మెటల్ ఇండస్ట్రీస్ వీళ్ళ దగ్గర ఉంది. ఓకే. అది మనం వాడుకోవచ్చు చాలా మటుకు. దాట్ ఈస్ సంథింగ్ మన దగ్గర కూడా మనకు కావాల్సిన స్టీల్ అండ్ అల్యూమినియం చాలా ఎక్స్పెన్సివ్గా మనకు వస్తుంది, ఎస్పెషల్లీ అల్యూమినియం. వరల్డ్లో మార్కెట్ మారుతుంటే మన అల్యూమినియం రేట్ మన దగ్గర ఉండే ప్రొడక్షన్, నాల్కో లాంటి కంపెనీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మన కాస్ట్ ఇస్ చాలా చైనా మనకన్నా చాలా తక్కువ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్. సో ఇది ఒక సేఫ్ ట్రాన్సిట్ని చూసుకోవడానికి ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు దెన్ డెఫినెట్గా మోదీ గారు వెళ్ళి ఈ 6 ఒప్పందాలు చేశారు చూడండి, దీన్ని ఒక చేంజింగ్ ప్యాటర్న్ అని మార్చుకోవచ్చు మిడిల్ ఈస్ట్. మీరు చూసుంటారు, ఈ మోదీ గారు అక్కడ వెళ్ళినప్పుడు, ల్యాండ్ కావడానికి వెళ్ళినప్పుడు ఆయన్ని వాళ్ళ F-16 యూఏఈలో ఉన్న F-16s ఎస్కాట్ చేసి తీసుకెళ్లారు. విచ్ ఈస్ అమెరికన్ ప్రెసిడెంట్ అట్లాంటి వాళ్ళకి ఇస్తారు అది రిసెప్షన్, ఆనర్. ఓకే. పాకిస్తాన్ మొన్న వీళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా చేసిండు ఆ పని. అది యూఆర్ డిగ్రేడింగ్ యువర్ ఎయిర్ ఫోర్స్. దాంతో మీరు ఒక ప్రెసిడెంట్కి చేస్తే ఓకే, ప్రెసిడెంట్ రేపు ట్రంప్ వచ్చారనుకోండి ఇస్లామాబాద్కి, మీరు అది ఇచ్చినప్పుడు దేర్ ఇస్ అ సెన్స్ టు ఇట్. వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ వచ్చారని చెప్పి మీరేంటి పెద్ద, లేకుంటే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వచ్చారని చెప్పి ఎందుకు ఇస్తున్నారు ఇట్లా పెద్దదే? సో ఇది మోదీది, మీరు బిలీవ్ చేయరు, దిస్ ఇస్ మోదీస్ 8th విజిట్ టు యుఏఈ. ఆయన ఇప్పుడు 12 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు 12th ఇయర్ నడుస్తుంది. ఈ మేలో వీల్ కంప్లీట్ 12 years ఇన్ ఆఫీస్. ఈ 12 సంవత్సరాల్లో 8 సార్లు యుఏఈకి వెళ్ళారు ప్రధానమంత్రి. సో మన లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ వాసుదేవన్ గారు ఇది చాలా ఉంటుంది. ఓకే. దీంట్లో మనం చూసాం $5 billion ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇండియా బై యుఏఈ బేస్డ్ ఎంటిటీస్. ఓకే. దీంట్లో ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ద MOU. దీంట్లో ఒకటి మెయిన్గా ఎమిరేట్స్ ఎన్బిడి ఆర్బిఎల్ బ్యాంక్ నడిమిట్లో ఒక ఒప్పందం, $1 billion పెట్టుబడి అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాతోని, అండ్ $1 billion ఇన్ సన్మాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సన్మాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇదంతా చాలా మటుకు దిస్ ఈజ్ అ బిగ్, ఏం చెప్తారు, ఒక మార్పు యుఏఈ వైపు వస్తుంది. వాళ్ళు ఈ యుద్ధంలో నేర్చుకున్న చాలా లెసన్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక్కరే కాదు, కువైత్ నేర్చుకున్నారు, ఖతార్ హెస్ ఫౌండ్ అవుట్. వీళ్ళందరూ అనుకున్నారు మమ్మల్ని అమెరికా అడ్డుకుంటారు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అమెరికా వాళ్ళ పని చూసుకున్నారు,
వాళ్ళ బేస్ మీద దాడి చేస్తే వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళు అంతవరకే చూసుకున్నారు. అంతే. వాళ్ళ రిఫైనరీ మీద పడ్డదో, వాళ్ళ ఆయిల్ వెల్ మీద పడ్డదో మాకు సంబంధం లేదు. సో ద గల్ఫ్ నేషన్స్ హవ్ లెర్న్డ్ అ వెరీ క్రూషియల్ లెసన్ అనమాట. ఏంటి, మీ పని మీరే చూసుకోవాలి, అంతే. మిమ్మల్ని ఎవ్వరు సాయం చేయడానికి రారు, ఎస్పెషలీ అమెరికా రారు. సో మీరు ఇండియా లాంటి దేశంతో యూఏఈ, అక్కడ పాకిస్తాన్తో సౌదీ అరేబియా, మిగతా ఇంకా ఎవరిని తీసుకొస్తారో తెలియదు రేపు. సో వీరందరూ నేర్చుకున్నారు. ఆయుధాలు అమ్ముతారు యుఎస్, మీకు పేట్రియట్ కావాలన్నా పేట్రియట్ తీసుకోండి, ఇన్ని $1 మిలియన్ అంటారు. ఎందుకంటే ఇరాన్ ఫైర్ చేస్తున్నారు, దాన్ని మీరు అడ్డుకోవచ్చు అని. మీరు వెళ్ళి బాంబు వేస్తారు ఇరాన్ మీద, ఇరాన్ మా మీద బాంబు వేస్తారు, వాళ్ళని అడ్డుకోవడానికి మళ్ళీ మీ దగ్గర మిసైల్ నేను కొనుక్కోవాలన్నా. రెండు వైపుల నుంచి బిజినెస్ వీళ్ళకి. సో సారీ, వీ విల్ టేక్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా భారతదేశం నుంచి రేపు ఒక మిలిటరీ ప్రెసెన్స్ యూఏఈలో ఉంటుంది. దాని గురించి ఎక్కువ బయట మాట్లాడరు. పాకిస్తాన్ చేసినట్ల పెద్ద షో మన వాళ్ళు చేయరు. క్వైట్గా ఏదైనా ఉంటే కూడా అక్కడ ఒక ఎయిర్ ఫోర్స్ చిన్న స్టేషన్ మెయింటైన్ చేయాలంటే మన వాళ్ళు చేసుకుంటారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది కాకుండా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ కానివ్వండి, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కానీ అది కూడా మన దగ్గర ఉంది. మన దగ్గర అటాకింగ్ మిసైల్స్ కూడా ఉంది, బ్రహ్మోస్ లాంటిది. ఓకే, అగ్ని వాడక్కర్లేదు, మన బ్రహ్మోస్ చాలు మనకి. బికాస్ గల్ఫ్ నేషన్స్ అంతా దగ్గరే ఉన్నాయి కాబట్టి దాన్ని అది మెయిన్. అండ్ బ్రహ్మోస్ ఎంత సార్? 1500 కిలోమీటర్స్. దట్ డిఫరెంట్ వర్షన్స్ ఆర్ దేర్ ఫర్ దట్. 3 దాకా ఉంది. బట్ అగ్ని ఈస్ బియాండ్ దట్. ఓకే, 5000 ఉంది. దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. వర్షన్స్ కూడా ఉంది, అగ్ని 1, 2, 3, 4, 5 ఉంది. ఇప్పుడు మన 5 దగ్గర ఉంది. సో ఇది ఒక పెద్ద మార్పు. ఇంకొకటి మీరు చూసుంటారు న్యూస్, పాకిస్తాన్ నుంచి చాలామంది పాకిస్తానీ వాళ్ళని యూఏఈ వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నారు. మాకు మీరు ఇక్కడ వద్దు అని చెప్పేసి. యూఏఈకి ఒక డౌట్ ఉంది, వాళ్ళ మీద ఈ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా కుట్ర చేసి ఏదైనా సూసైడ్ అటాక్లో లేకుంటే ఇంకేమైనా స్పైయింగ్ చేస్తారని ఒక భయం ఉంది. పాకిస్తాన్ నేషనల్స్ వాళ్ళని చాలామందిని పంపించేశారు. మనం మీరు చూసుంటారు న్యూస్. యాక్చువల్లీ ఇట్ ఇస్ సాడ్, ఎందుకంటే ఉద్యోగం పోతుంది పాప, ఏం చేయాలి వాళ్ళ తప్పు కాదు. కానీ పాకిస్తాన్ అట్లాంటి ఒక దేశంగా తయారయ్యారు. వాళ్ళు యుఎస్తో పనిచేస్తారు, సౌదీ అరేబియాతో పనిచేస్తారు, ఇరాన్తో పనిచేస్తారు. ఇరానియన్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి ఇస్లామాబాద్లో పెట్టుకుంటారు. అండ్ యుఎస్ ఏమంటున్నారు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని మొత్తం మేము ధ్వంసం చేసేస్తున్నామంటే వాళ్ళ మొత్తం 10-15 ఎయిర్క్రాఫ్ట్ ఇస్లామాబాద్లో కూర్చుంది సర్గోదాలు. ఇప్పుడేమంటున్నారు, అది ఎందుకుందంటే అప్పుడప్పుడు వీళ్ళు వస్తుంటారు చూడండి, ఇరాన్ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ ఉండాలి కదా, ఎందుకు తిరగడానిక లోకల్ సిటీ బస్ అండి. అదే అర్థం కావట్లేదు. వాళ్ళు తెహరాన్లో పెట్టుకోవాలి, అది తెహరాన్లో పెట్టుకొని వాళ్ళకి భయం, ఎందుకంటే ఇజ్రాయెల్ వచ్చి బాంబేసి ఫినిష్ చేసేస్తాడు దాన్ని. సో పాకిస్తాన్ ఒక అన్రిలయబుల్ అలైగా మారిపోయింది యూఎస్కి. తెలిసిపోయింది ఇప్పుడు పీస్ టాక్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అదంతా అవుట్. 10 పాయింట్, 14 పాయింట్, 5 పాయింట్లు, అన్ని పాయింట్లు పోయినాయి ఇప్పుడు. నౌ ఇట్స్ వెరీ వెరీ క్లియర్, పాకిస్తాన్ వైపు నుంచి అమెరికాకి అసలు వాళ్ళ మీద అసలు విశ్వాసం లేదు. ఎంటైర్ కాన్ఫిడెన్స్ ఇన్ పాకిస్తాన్ ఇస్ గాన్. ఓకే, అదే టైంలో భారతదేశం లాంటి ఒక మెచ్యూర్ నేషన్, మనం ఎక్కువ లొల్లి చేయకుండా, ఎక్కువ గొడవ చేయకుండా, పెద్ద అనౌన్స్మెంట్లు చేయకుండా వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ వే. మన బ్రిక్స్ మీటింగ్లో కూడా మీరు చూశారు, చాలా ఓపెన్ డిఫరెన్సెస్ ఉండే. ఈవెన్ దో ఒరిజినల్ బ్రిక్స్లో ఇరాన్ లేరు, వాళ్ళ ఇన్వైటెడ్ గెస్ట్. కానీ ఆయన అప్పుడు కూడా అక్కడ వచ్చి గొడవ చేశారు, అరాచి నిన్న ఢిల్లీలో వచ్చి. చేయనియండి, ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన చెప్పేశాడు బయట, అయిపోయింది కదా. రెజల్యూషన్ పాస్ కాలేదు. రెజల్యూషన్ పాస్ కాకపోతే ఏమవుతుందండి, పెద్ద పని ఏంటది, డజంట్ మ్యాటర్ అన్నమాట. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు, మోదీ గారి విజిట్ ఈవెన్ దో 3 గంటలకు జరిగినప్పుడు కూడా దీని ముందే అంత గ్రౌండ్ వర్క్ జరిగింది, ఈ ఒప్పందాలు జరగబోతున్నాయి. ఇంకా పెట్టుబడి, ఎందుకంటే యూఏకి ఇప్పుడు తెలిసిపోయింది మేము యూఎస్లో పెట్టుబడి బట్టి ఏం చేయలేము. రేపు యూఎస్ కోపం వస్తే మా పెట్టుబడి కూడా వాళ్ళు సీజ్ చేసుకుంటారు రష్యా చేసినట్ల, ఎందుకంటే మీరు మాతో నిలబడలేదు అని చెప్పేసి. అది యూఏఈ కూడా అర్థమయ్యి కదా. సేమ్ టైం యూఏఈ మీద జరిగిన నష్టాలు, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద జరిగిన దాడి, వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద జరిగిన దాడి, పామ్ జుమెరా మీద జరిగిన దాడి, వాళ్ళ హోటల్ మీద జరిగిన దాడి, వాళ్ళకి అర్థమైపోయింది దీన్ని అడ్డుకోవాలంటే మాకు ఇండియా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు కావాలి, మమ్మల్ని అడ్డుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ చాలా తక్కువ, వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కువ లేదు, వాళ్ళకి ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు కానీ దాన్ని అడ్డుకోవడానికి ఉన్న ట్రైనింగ్ కావాలి కదా. సో దానికోసం ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్తో పాటు వాళ్ళ టీంని కూడా పంపించారు. మనం కూడా అది చేయాలి. సో రేపు యూఏఈలో ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టాలంటే మన వైపు నుంచి ఇంజనీరింగ్ సపోర్ట్ మన సైడ్ నుంచి ఉంటుంది. వీళ్ళు ఇప్పటి నుంచి యూఎస్ మీద డిపెండ్ కారు అని చాలా క్లియర్గా తెలిసిపోయింది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.